ఓం శాంతి. ఈరోజు 7/9/2022 मीठे बच्चे, बाप की शिक्षाओं को धारण कर तुम्हें गुणवान फूल बनना है. तुम्हें ज्ञान की रोशनी मिले इसलिए सदा हर्षित रहना है. మధురమైన పిల్లలరా, బాబా యొక్క శిక్షణలు ధారణ చేసుకుంటూ మీరు గుణవంతులైన పుష్పాలుగా తయారు కావాలి. మీకు జ్ఞానం యొక్క ప్రకాశం లభించింది, అందువల్ల సదా హర్షితముగా ఉండాలి. प्रश्न: तुम बच्चों की कौन सी गही रमणीक बातें जो मनुष्य सुनकर मूंझते हैं? పిల్లలు మీరు ఎటువంటి గుహ్యమైన రమణీకమైన విషయాలు వింటున్నారు? గుహ్యమైన మరియు రమణీకమైన విషయాలు వింటున్నారు. మనుషులైతే అవి విని సంశయంలోకి వస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి ఏ గుహ్యమైన విషయాలు, రమణీకమైన విషయాలు పిల్లలు మీరు వింటున్నారు అడుగుతున్నారు బాబా. उत्तर: तुम कहते हो अभी हम ब्राह्मण कुलभूषण स्वदर्शन चक्रधारी है, हम ज्ञान की शंख ध्वनि करने वाले हैं. मेरे प्रो చెప్తుంటారు, మేము బ్రాహ్మణ కులభూషణులు స్వదర్శన చక్రధారిలము అని, ఇంకా జ్ఞానం యొక్క శంఖధ్వని చేసేవారము అని. हम त्रिनेत्री త్రికాలదర్శి హే, మేము త్రినేత్రిలు త్రికాలదర్శిలమయ్యాము అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏ దేవతంకో జో అలంకార దేతే హే वो सब हमारे हैं. అందువలన దేవతలకి ఏవైతే అలంకారాలు చూపించారో అవన్నీ మావి అని మీరు చెప్తూ ఉంటారు. చక్రము, శంఖు, అలాగే త్రిశూలము, త్రికాలదర్శి అయ్యేదాన్ని గుర్తు. త్రినేత్రము, త్రినేత్రి అయ్యాము అని. ఈ అలంకారాలన్నీ మావి అని మీరు చెప్తారు కదా. ఇప్పుడు ఏ బాధ సుంకర్ మనుషు మూంజితే హే, ఈ మాటలు వినే మనుషులు సంశయంలోకి వస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు, तुम कहते बाप मुख से जो नॉलेज देते ये शंख ध्वनि, इससे हम मनुष्य से देवता बनते हैं. మీరు ఇంకా ఏం చెప్తారు? బాబా నోటి నుండి ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నారో ఇదే శంఖధ్వని రోజు వింటున్నాం మేము. దేని ద్వారా మేము మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము అని చెప్తారు. इसी को ही मुरली कहा जाता है, काट की मुरली नहीं है. ఇంకా ఏం చెప్తారు మీరు? రోజు బాబా ఒక ముఖము ఆధారాన్ని తీసుకొని జ్ఞానం వినిపిస్తున్నారు, ఇదే శంఖధ్వని అని. ఇంకా దీన్ని మురళి అని కూడా అంటారు ఈ జ్ఞానాన్ని అని మనం చెప్తాం. చెక్కతో ఉన్న ఫ్లూట్ కాదు, జ్ఞానం యొక్క మురళి భగవంతుడు రోజు మాకు వినిపిస్తున్నారు అని మనం ఎవరికైనా చెప్తాం. ఏ भी बहुत गुह्य रमणीक बात है जिसे समझने में मनुष्यों को मुश्किल लगता है. ఇవన్నీ గుహ్యమైన రమణీకమైన విషయం, మనుషులకి అర్థం చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. గీత్ యహీ బహార్ హే, ఇదే వసంతము అనే పాట. ఓం శాంతి. मीठे मीठे ईश्वरी संतान जानते कि हमारे लिए सबसे ऊंची बहार की ये मौसम ही మధురాతి మధురమైన ఈశ్వరీయ సంతానం మీరు తెలుసుకున్నారు. మన కోసం అన్నింటికన్నా ఉన్నతమైన వసంత ఋతువు ఇది, संगमेगम. बाहरी मौसमी फूल आदि सब खिल जाते हैं, यह है बेहद के बाहर की मौसम. వసంత మాసం అంటే పూలు చిగురించటం, పూలు వికసించటం, అన్ని రకాల పూలు పుష్పించే సీజన్ ఉంటుందన్నమాట అది. అలాగే సంగమయుగము అంటే అనంతమైన వసంత ఋతువు అని చెప్తున్నారు బాబా. तुम पर ज्ञान की बरसात होती, ఈ వసంత ఋతువులో మీ పైన జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది. तो सूखे कांटे से तुम फूल बन जाते, జ్ఞానం యొక్క వర్షం పడడంతో ఎండిపోయిన ముళ్ళు మీరు పుష్పాలుగా తారే వికసిస్తున్నారు ఈ సంగమేఘంలో. ఏవి तुम ही जानो नंबर वार पुरुषार्थ अनुसार, ఇది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం మీకే తెలిసే విషయాలు ఇవి. कोई तो बहुत खुशी में रहते कि हम इस ज्ञान वर्ष से कांटे से फूल बनते हैं. झाड़ जब एकदम सूख जाता है तो एक भी पत्ता नहीं रहता, हर वर्ष ये हाल होता है. फिर बरसात में पत्ते भी सुंदर, फूल भी बड़े सुंदर हो जाते हैं. బాబా చెప్తున్నారు, కొంతమంది అయితే చాలా ఖుషిలో ఉంటున్నారు. ఏమని? మేము ఈ జ్ఞాన వర్షంలో
తడిచి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నాము అని చాలా ఖుషిలో ఉంటున్నారు కొంతమంది పిల్లలు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే మామూలుగా ప్రకృతిలో కూడా చెట్లు ఎండిపోతూ ఉంటాయి, వృక్షాలు ఒక్క ఆకు కూడా లేదు అన్నట్టు రాలిపోతాయి. మళ్ళీ వర్షాలు పడగానే సుందరమైన ఆకులు, చిగురు ఆకులు, పుష్పాలు కూడా చాలా సుందరమైన వికసించటం జరుగుతుంది కదా. తో ఏ జ్ఞాన్ బరసత్కి బహారీ మోసం ఫస్ట్ క్లాస్ అలాగే ఇప్పుడు జ్ఞాన వర్షం కురిసే వసంత ఋతువు మన కోసం ఫస్ట్ క్లాస్ అయిన ఋతువు ఏర్పడింది, సంగమయుగం. దీంతో ప్రకృతిలో ఉన్న వృక్షాలు కాకుండా మానవ సృష్టి వృక్షం ఇప్పుడు వికసిస్తుంది, చిగురిస్తుంది, అంటుకట్టారు బాబా. దీనిలో మనం పుష్పాలుగా వికసిస్తున్నాము. अब ये है कांटों की दुनिया, झाड़ कहते मैं कांटों का झाड़ बन गया हूँ, फिर ज्ञान बरसात के फूलों का झाड़ बनता हूँ. ఇది ముళ్ళ ప్రపంచం అయిపోయింది. మన అందరం కలిసి ఒక వృక్షం కదా, ఈ సృష్టి ఒక వృక్షం కదా. ఈ వృక్షం ఏమంటుంది, ఇప్పుడు నేను ముళ్ళ వృక్షంగా తయారైపోయాను. మరలా బాబా కురిపించే జ్ఞాన వర్షంతో పుష్పాల వనముగా, పుష్పాలు వికసించే వృక్షంగా తయారవుతున్నాను అని సృష్టి వృక్షం చెప్తూ ఉంది కదా. తుమ్ ఏక్ చైతన్య జాడు ఉన్నా, మీరు ఒక్కొక్కరు ఒక చైతన్యమైన వృక్షం అనుకుంటే ఎలా అయిపోయారు, ముళ్ళ చెట్టులాగా అయిపోయారు. ఇప్పుడు మీ మనసు ఏం చెప్తుంది, రోజు జ్ఞాన వర్షం కురుస్తుంటే పుష్పాలతో వికసించే వృక్షంగా నేను తయారవుతున్నాను, సద్గుణాలు నిండిపోయే వృక్షంగా తయారవుతున్నాను అని ఫీలింగ్ మీకు కలుగుతుంది కదా. మురళి వింటుంటే, జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటే అవి తుమ్కో జ్ఞాన్ కి రోషని మిలి జిసే తుమ్ ఓంజ్ పర్ పాతే హో, తుమ్ క్యా సే క్యా బంతే హో. ఇప్పుడు మీకు జ్ఞానం అనే ప్రకాశం లభించింది, దీంతో ఎంత ఉన్నత పదవికి వెళ్ళిపోతున్నారు, ఎలాంటి వారి నుండి ఎలా తయారైపోతున్నారు మీరు చూడండి అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే అభి హమ్ అపవిత్ర సే పవిత్ర బంతే, ఎలా తయారైపోతున్నాము, జ్ఞాన ప్రకాశం దొరికాక ఆ పవిత్రల నుండి पवित्रंगा तैयाరైపోతున్నాం. विष्णु भी युगल रूप ही ना साक्षात्कार जोड़ी रूप का होता है. विष्णु को चार भुजाएं दिखाते हैं ना, परंतु उनको ज्ञान तो कुछ भी नहीं. విష్ణు అంటే డబల్ రూపం, అది యుగల్ ఇద్దరిది జోడి కలిపి చూపిస్తారనమాట. 4 భుజాలు చూపిస్తారు కదా, అది జోడి, లక్ష్మి నారాయణ యొక్క జోడి. ఈ రూపమే కొంతమందికి సాక్షాత్కారంలో కూడా కనిపిస్తుంది, కానీ దాని అర్థం ఎవరి బుద్ధిలోని లేదు అని చెప్తున్నారు బాబా. 2 रूप मिलकर डांस करते बाप समझाते, दिवाली होती तो महालक्ष्मी आती, तुम दोनों को बुलाते हो. 2 రూపాలు కలిపి డాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. దీపావళి వస్తే మహాలక్ష్మిని పిలుస్తారు పూజించి. ఆగే లక్ష్మి పిచే నారాయణ होते, లక్ష్మి 2 भुजा वाली होती, महालक्ष्मी 4 भुजा वाली होती है. బాబా చెప్తున్నారు, లక్ష్మి నారాయణ ఇద్దరిని పిలిచినట్టే దీపావళి రోజు. ఎందుకంటే ఒక్క లక్ష్మిని పిలిస్తే 2 భుజాల రూపం ఉండాలి, కానీ మహాలక్ష్మి అని 4 భుజాల యొక్క రూపాన్ని పెట్టి పూజిస్తారు దీపావళి రోజు. అంటే లక్ష్మి మీద భావన పెట్టుకుంటారు కాబట్టి లక్ష్మి ముందు వచ్చింది అనుకుంటే నారాయణ వెనుక వస్తాడు, 4 భుజాలు పెట్టి పూజ చేస్తారు కదా. ఇద్దరిని పిలుస్తున్నట్టే లెక్క ఆ రోజు. परंतु ये बातें अभी तुम जानते, आगे बिल्कुल ही नहीं जानते थे, एकदम कांटे थे. సో अब फूल बन रहे. కానీ ఈ విషయాలు ఇంతకు ముందు అసలు మనకు తెలిసేవి కాదు. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతూ ఉన్నాం. ग्रंथ में भी कहा है, मनुष्य से देवता की देवता ही होते, सत्य में वो ही दैवी गुणों वाले. సిక్క గ్రంథంలో కూడా వర్ణించారు, మనుషులను దేవతలుగా తయారు చేశారు భగవంతుడు అని. దేవతలు ఎక్కడ ఉంటారు, సత్యుగంలో. దేవతలు అంటే ఏంటి, దైవీ గుణాలు కలిగి ఉండేవారు. इस समय के मनुष्य असली गुण वाले, तुम हो ईश्वरीय गुण वाले. ఈశ్వర్ బెట్ तुमको गुणवान बनाते. ఈ సమయంలో మానవులు అసలు గుణాలు కలిగి ఉన్నారు, మీరైతే ఈశ్వరీయ గుణాలు కలిగి ఉన్నారు. ఈశ్వరుడు కూర్చొని మిమ్మల్ని గుణవంతులుగా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. బాప్కి శిక్షసే హమ్ సర్వగుణ సంపన్న బంతే. బాబా ఇచ్చే శిక్షణ ద్వారా సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నాం మనము. భారత్ కి మహిమా है, अर्थात भारत में रहने वालों की बड़ी महिमा गाते हैं.
భారతదేశానికి మహిమ చేస్తున్నారు. అంటే భారతీయుల యొక్క మహిమ చాలా గొప్పది పాడుతూ ఉన్నారు కదా. పరంతు ఉनको ये पता नहीं कि उनको ऐसा बनाने वाला कौन है. కానీ భారతీయుల్ని ఇంత గొప్పగా తయారు చేసింది ఎవరు? సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారిని దేవతల మహిమ పాడారు కదా. వాళ్ళెవరు? వాళ్ళు భారతీయులే కదా. అలా తయారు చేసింది ఎవరు అనేది ఎవరికి తెలియదు. बड़े बड़े मंदिर बनाते परंतु उनके ऑक्यूपेशन का पता नहीं. तुमको तो बहुत रोशनी मिली है, तुमको बहुत हर्षित रहना है. పెద్ద పెద్ద మందిరాలు తయారు చేసుకున్నారు కానీ పరిచయం తెలీదు, దేవతల యొక్క పరిచయం. బాబా చెప్తున్నారు మీకైతే ఇవన్నీ తెలుసుకుని చాలా ప్రకాశం దొరికింది మీ బుద్ధిలో. మీరు చాలా హర్షితంగా ఉండాలి కూడా, ఇంత జ్ఞానం అర్థమైంది కాబట్టి. ఓహో అని ఎంత ఖుషి ఉండాలి, హర్షితంగా ఉండాలి. वहां भी 21 जन्मों के लिए हर्षित रहेंगे. तुम जानते हैं हम 21 जन्मों का पद लेने के लिए पढ़ाई पढ़ते हैं, कमाई नॉलेज से होती है. సతీగన వెళ్ళే కూడా 21 జన్మల వరకు హర్షితంగా ఉంటాం మనం. ఏ లోటు లేదు మాకు అనే తృప్తి, హర్షితంగా ఉంటాం కదా. ఆ 21 జన్మల పదవి కోసమే ఈ చదువు చదువుకుంటున్నారు మీరు. కాబట్టి చదువు అర్థమవుతున్న కొద్ది ఆ ఖుషి, హర్షిత స్థితి మీద ఇప్పటి నుండే వచ్చేయాలి. 21 జన్మల్లో ఇది కూడా ఒక జన్మ లెక్క కదా. బాబా చెప్తున్నారు జ్ఞానం ద్వారానే సంపాదన అనేది జరుగుతుంది. గాడ్ फादरली स्टूडेंट लाइफ है. सूर्यवंशी घराने के मालिक बनते, गोया स्वर्ग के मालिक बनते हैं. మనము మనది ఇప్పుడు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ లైఫ్, ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో ఉన్నాము. సూర్యవంశానికి అంటే స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నాము ఇప్పుడు మనము. పావన్ దునియా మే భీ సబ్ एक जैसा पद तो नहीं लेते. सिर्फ एक లక్ష్మీ నారాయణ తో రాజ్య नहीं करते ना. పావన ప్రపంచంలో కూడా అందరూ ఒకేలాంటి పదవులు పొందారు సతీగల. కేవలం ఒక లక్ష్మీనారాయణ రాజ్యమే కాదు కదా, ప్రజలు అందరూ ఉంటారు కదా. ఏ भी किसको पता नहीं, सिर्फ डिनेस्टियों की और राजा ही भी होगी, सूर्यवंशी चंद्रवंशी थे. ఇది కూడా ఎవరికి తెలియదు. వంశం ఉంటుంది కదా లక్ష్మీనారాయణది, రాజ్యం ఉంటుంది, వంశం కూడా ఉంటుంది. వాళ్ళు రాజారాణిగా ఉంటారు, వాళ్ళ వంశం కూడా ఉంటుంది. అందరూ సింహాసనం మీద కూర్చోకపోయినా రాజా పరివారము, వంశము నడుస్తుంది కదా. సూర్యవంశీ చంద్రవంశీ ఉండేవారు, వాళ్ళ రాజ్యం నడిచింది. శివబాబానే నయి దునియా స్థాపన్ కీ హే. అలాంటి కొత్త ప్రపంచం శివబాబా వచ్చి స్థాపించి వెళ్ళారు. దునియా వాళ్ళకి బుద్ధి మీతో అంధియారా హై, తుమ్హారే పాస్ తో రోషనీ హై. ప్రపంచంలో ఉండే వారి బుద్ధిలో అంధకారం ఉంది, మీ దగ్గర అయితే ప్రకాశం ఉంది మీ బుద్ధిలో. పతి దునియా ఆర్ పావన్ దునియా హై. పావన్ దునియా మే నంబర్ 1 మర్తబే హై. మీ బాబా చెప్తున్నారు పతిత ప్రపంచం, పావన ప్రపంచం రెండింటి కోసం తెలుసుకున్నాం కదా మనం. పావన ప్రపంచం అంటే సత్యంగా, అందులో కూడా నంబర్ వారి పదవులు ఉంటాయి. ప్రజామే బి హోంగే వహా తో సబ్కో సుఖే సుఖే. ప్రజలలో కూడా మళ్ళీ నంబర్ వారి ఉంటారు. అయితే ఏ పదవిలో ఉన్నా అందరికీ సుఖమే సుఖం ఉంటుంది ఆ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. హరేకి అప్ని అప్ని రాజాయి జమీదారి ఆది హోతీ హే. బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ రాజ్యము, రాజులైతే చక్రవర్తి ఒకరు ఉంటారు లక్ష్మీనారాయణ, సామంత రాజులు చిన్న చిన్న గ్రామాలను పరిపాలించే రాజులు ఉంటారు కదా. వాళ్ళు రాజరికము, ఆ జమీదారి అంటే ఆ జమీందారులు ఉండేవారు అంటారు కదా, ఆ హోదా అంత ఎంత బాగుంటుంది కదా. సత్యంగా అందరూ కూడా ఒక పదవిలో ఉన్నట్టే ఉంటారు. ఒక హుందాగా, హోదాగా ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా ఆ సుఖము, ఆ రాయల్టీ, ఆ ఉందాతనం ఉంటుంది. పతి దునియా మే సబ్ పతితే పరంతు ఉన్మే భీ నంబర్ 1. అదే పతిత ప్రపంచం కలిగల అక్కడ ఏ పదవిలో ఉన్నా అందరూ పావన్లే, అందరూ సుఖంగానే ఉంటారు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా పదవులు నంబర్ వారీగా ఉన్నాయి. అందరూ పతితులే, ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా. హైయెస్ట్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా పతితులే ఈ ప్రపంచంలో. అక్కడ లోయెస్ట్ పదవిలో ఉన్నా కూడా సత్యంగా వాళ్ళు పావన్లే, పూజనీయులే, సుఖమే ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ పదవిలో ఉన్నా కూడా పతితులే, దుఃఖితులై ఉంటారు. అలా
जैसे सतयुग में ऊंच ऊंच डीने श्री लक्ष्मी नारायण की, राधे कृष्ण प्रिंस प्रिंसेस स्वयंवर बाद लक्ष्मी नारायण बने हैं। लक्ष्मी नारायण की डेनाइस्टी कहेंगे, राधे कृष्ण की डेनाइस्टी नहीं कहेंगे। राजाओं का नाम लिया जाता है, थोड़ी सी भी बात कोई नहीं जानते। బాబా చెప్తున్నారు సతీగంలో ఉన్నతోన్నతమైంది లక్ష్మీనారాయణ వంశము అని పిలువబడుతుంది. రాధాకృష్ణులు రాకుమారి రాకుమారులు వారు స్వయంవరం అయ్యాక లక్ష్మీనారాయణగా పిలువబడతారు. అందుకే లక్ష్మీనారాయణ వంశము అని అంటారు. రాధాకృష్ణుల యొక్క డెనెస్టీ వంశము అని ఎక్కడ పేరు రాలేదు. ఎందుకంటే రాజా రాణి పదవిలో వచ్చేకే వారి పేరు తీసుకుంటారు, ఫలానా రాజుల యొక్క వంశము అని కదా. ఇక్కడ రాజారాణి ఎవరంటే మరి లక్ష్మీనారాయణ. రాధాకృష్ణ రాజారాణి కాలేదు కదా, ఇంకా రాకుమారులు కదా. అందుకే వాళ్ళ పేరుతో వంశము ప్రసిద్ధి చెందలేదు. విష్ణు వంశం అని ప్రసిద్ధి ఉంది కానీ కృష్ణ వంశం అని ప్రసిద్ధి లేదు. ఈ చిన్న విషయం కూడా మనుషులకు అర్థం కావట్లేదు. అంటే కృష్ణుడు ఒక రాకుమారుడే, అతడి వంశం తయారు కాదు. కృష్ణుడే పెద్దయ్య నారాయణుడు అవుతాడు, అంతేకాని నారాయణుడు సత్యగల కృష్ణ ద్వాపరయుగల అలా కాదు. ఈ చిన్న విషయం కూడా అర్థం కావట్లేదు మనుషులకు అంటున్నారు బాబా. తుమ్ సబ్ జాంతే ఓ సోబీ నంబర్ బార్ రాజధాని మీతో నంబర్ బార్ పద్ పాతే హీన. అయితే మీకు తెలుసంటే మీలో కూడా నంబర్ వారుగానే అర్థం అవుతున్నాయి ఈ విషయాలు. కొంతమంది ఏదో కథ వినేసినట్టు వెళ్ళిపోతారు కానీ ఇంత లోతుగా ఈ రహస్యాలు బుద్ధిలో ఉండవు. కృష్ణుడు ఏంటి నారాయణ ఏంటి వాటితో మా మతలబు లేదు అన్నట్టు ఉంటారు కొంతమంది. ఇక్కడ ఏదో శాంతిగా ఉంది, ఇక్కడ వినేస్తాం, బయటకు వెళ్ళాక బయట శాస్త్రాలు ఆ కథలు అది రైట్. అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందరికి ఒకేలాగా అర్థం కావట్లేదు, నంబర్ వారీ ఉన్నారు. అందుకే రాజధానిలో పదవులు కూడా నంబర్ వారీగా ఉంటాయి కదా మేబీ అని చెప్తున్నారు బాబా. कहाँ सूर्यवंशी राजा है, फिर कहाँ प्रजा में भी चंडाल आदि जकर बनते, पति दुनिया में भी नंबरवार होते. ఎక్కడ సూర్యవంశీ రాజారాణి అయి కూర్చోటం, ఎక్కడ ప్రజలలో కూడా చండాల పదవికి వెళ్ళడం, కటికాపురి అయి ఉండడం, తేడా ఉంది కదా. పతిత ప్రపంచంలో కూడా అంతే నంబర్ వారీగా ఉంటాయి పదవులు. अब बाप तुमको कर्म अकर्म विकर्म की गति समझा रहे हैं. बाप कहते बच्चे श्रीमत पर चलो. ఇప్పుడు శివ బాబా వచ్చి మనకు కర్మ అకర్మ వికర్మ యొక్క గతి వివరించి చెప్తున్నారు. బాబా చెప్తున్నారు పిల్లలారా శ్రీమతం పైన నడిచి కర్మ చేయండి. మీరు వికర్మ కాకుండా ఉండాలంటే శ్రీమతం పై నడవండి. बहुत बच्चे हैं जिनको बाबा ने कभी देखा भी नहीं, आपस में बहुत अच्छी सर्विस कर रहे, बाप का परिचय देते रहते, सिवाय ब्राह्मणी मुकर्रर किए बिना भी सेंटर चला रहे हैं. सम्मुख मिले भी नहीं फिर भी सर्विस कर आप समान बना रहे हैं. सम्मुख रहने वाले इतनी सर्विस नहीं करते. బాబా చెప్తున్నారు చాలా మంది పిల్లలు ఎప్పుడు బాబాని చూడని వాళ్ళు ఉన్నారు, పరస్పరం చాలా మంచి సేవ చేస్తున్నారంట. అందరికి బాబా పరిచయం ఇవ్వడము, వాళ్ళకు ఒక బ్రాహ్మణి అక్కయ్య అంటే టీచర్ అక్కయ్య లేకపోయినా కూడా పరస్పరం మురళి చదువుకోవటము, ఎంతో మందికి చిత్రాల పైన ఎక్స్ప్లెయిన్ చేసి సర్వీస్ చేసి తమ సమానంగా బాబాని తయారు చేయటము, సెంటర్ నడిపించటము, ఎలా నియమము పద్ధతి బాబా చెప్తున్నారు అదే పద్ధతిలో నడిపించుకోవటము అక్కే లేకపోయినా అలా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎదురుగా వచ్చి కలవలేదు కూడా బాబాను, కానీ సర్వీస్ అంతా చేస్తున్నారు. ఎంత అంటే ఎదురుగా కలిసే వాళ్ళు బాబా ఇంట్లోనే ఉండే వాళ్ళకు కూడా అంత సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ ఉండదేమో, నష ఉండదేమో ఎవరికైనా నేను బాబా పరిచయం చెప్పాలని. అలా బాబాను కలవని పిల్లలు కూడా కొంతమంది గుప్తంగా తప్పించే పిల్లలు ఉన్నారు, సేవాదారి పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. రూహానీ యాత్ర సిక్కానా అయినా తుమ్ము రూహానీ పండ, ఆత్మిక యాత్ర అందరికీ నేర్పించాలి కదా. మీరు ఆత్మిక పండాలు అయ్యారు, తుంబి రాస్తా బతాతే. పండాలు ఏం చేస్తారు, మార్గం చూపిస్తారు కదా. మీరు కూడా అందరికీ మార్గం చూపిస్తున్నారు. హే ఆత్మ ఏ బాప్కు యాద్ కరో. ఏం మార్గం చూపిస్తున్నాం మనం? ఓ ఆత్మనారా మీరందరూ కూడా బాబాని జ్ఞాపకం చేసుకోండి, బాబా దగ్గరికి చేరుకోగలరు, ముక్తికి వెళ్ళగలరు అని మార్గం చూపిస్తున్నాం మనము పండా అయి.
कहते भी आत्मा ही परमात्मा अलग रहे बहुकाल वो भी हिस्सा भयना बहुत काल सिद्ध करके बताती हूँ ना శాస్త్రాలలో చెప్పారు ఆత్మ పరమాత్మ ఆత్మలు పరమాత్మ చాలా కాలం దూరం అయిపోయారు మళ్ళీ సద్గురు దళాలి ద్వారా వారి యొక్క సుందర మిలనం జరిగింది ఆత్మ పరమాత్మ మధ్య అని శాస్త్రాల్లో చెప్పారు అయితే ఆ చాలా కాలం అనే లెక్క కూడా ఇక్కడ మనం నిరూపించి చెప్తాం ఆత్మ పరమాత్మ మిలనము అనుభవం చేస్తున్నాము చేయిస్తున్నాము చాలా కాలం అంటే ఎంత కాలం నుండి దూరం అయ్యామనే లెక్క కూడా బాబా మనకు వినిపిస్తున్నారు తుమ్హే సబ్సే జాస్తి बहुत काल से बिछड़ी हुई है सूर्यवंशी चंद्रवंशी घराने कितने फिर पुनर्जन्म के चक्कर में आते 84 जन्म लगे हैं सो भी सबके 84 जन्म नहीं हो सकते మీరే అందరికన్నా ఎక్కువగా చాలా కాలం నుండి దూరం అయ్యారు పరమాత్మ నుండి ఎవరు సూర్యవంశి చంద్రవంశంలో వచ్చేవాళ్లే కదా ఫస్ట్ పరంధామ నుండి పరమాత్మను వదిలి ఇక్కడికి వచ్చేస్తారు అంటే పరమాత్మ నుండి దూరమైన ఆత్మలు ఎవరు చాలా కాలం ఎక్కువ కాలం నుండి ఎవరైతే పరంధామ నుండి ముందు దిగి వచ్చేసారో మొదట్లో వాళ్ళెవరు సూర్యవంశి చంద్రవంశి దేవతలు వాళ్ళది ఎక్కువ కాలం ఏంది పరమాత్మను వదిలి 84 జన్మలు అయిపోయేవారు అప్పుడు మళ్ళీ పరమాత్మ రావడంతో సుందరమైన జరుగుతుంది కదా పరమాత్మకు మనకు మధ్య అది కూడా 84 జన్మలు అందరు తీసుకోరు సూర్యవంశం చంద్రవంశంలో కూడా ఎవరైతే స్టార్టింగ్ బర్త్ నుండి వస్తారు మొదటి జన్మ నుండి తీగంలో వాళ్ళవి 84 జన్మలు ఉంటాయి అంటే 9-10 లక్షల జనాభాలో వస్తారు కదా స్టార్టింగ్ లో వాళ్ళవి ఆ 9-10 లక్షల మందివి 84 జన్మలు ఉంటాయి ఆ నెక్స్ట్ నుండి యాడ్ అయ్యే జనాలు ఉంటారు కదా సతీగ చివరికి 3 కోట్లు త్రేతయుగ చివరికి 33 కోట్ల దేవతలు అలా ఈ 9-10 లక్షల తర్వాత యాడ్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ జన్మ 83 82 అలా అలా తగ్గుతూ వస్తూ ఉంటది అనమాట అంటే ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వాళ్ళది చాలా కాలం నుండి దూరమైనట్టు ఇంకా నెక్స్ట్ వాళ్ళది ఇంకా తక్కువ అలా అన్నమాట అందుకే బాబా ఈ సృష్టి మీద దిగి వచ్చినప్పుడు కూడా అలా అలానే నంబర్ వారీగా బాబాను కలుసుకుంటారు పొందుతారు जैसे ज्ञान के रिमझिम में तुम बच्चे रहते ये है तुम्हारे स्टूडेंट లైఫ్ ఈ జ్ఞానం యొక్క ప్రకాశంలో పిల్లలు మీరు ఉంటూ ఉంటారు కదా చదువుకుని ఈ జ్ఞానం ఎందుకంటే మీరు ఇది స్టూడెంట్ లైఫ్ విద్యార్థి అయి ఉన్నారు భగవంతుని దగ్గర మీరు कोई गृहस्थ व्यवहार संभालते हुए फिर दूसरा कोर्स भी उठाते यहाँ तो सिर्फ पवित्रता की बात है కొంతమంది గృహస్థాన్ని సంభాలిస్తూ వేరే వేరే చదువులు చదువుకుంటూ ఉంటారు కదా లౌకికల్లో కూడా వివాహం చేసుకుని పిల్లలు గృహస్థం సంభాలిస్తూ మళ్ళీ చదువులు చదువుకొని ఇంకా అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళు పోస్ట్ పొజిషన్ కదా అలాగే ఇక్కడ కూడా మీరు గృహస్థంలో ఉంటూ ఈ చదువు చదువుకోండి అయితే అక్కడ పవిత్రంగా ఉండాలనే విషయం ఉండదు ఆ కోర్సులో ఆ చదువులు చదువుకుంటే ఇక్కడేమో పవిత్రత యొక్క విషయం ఉంటుంది అని చెప్తున్నాను బాబా बाप और वर्षे को याद करना है और पढ़ना भी है पवित्र जरूर बनना पड़े బాబాని జ్ఞాపకం చేసుకోవాలి రోజు మనం మురళి విని వెళ్ళిపోవడం అయిపోయిందని కాకుండా బాబా జ్ఞాపకం వస్తూ ఉండాలి అలాగే ప్రత్యేకంగా కూర్చొని ఒక అరగంట పావు గంట బాబాని జ్ఞాపకం చేయటము ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇంకా వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి బాబా ఇచ్చి వారసత్వాన్ని కూడాను ఇంకా అంటే ఈ చదువు కూడాను చదువుకోవాలి రోజు మిస్ కాకుండా పవిత్రంగా కూడా తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు బాబా कहते भी है शेरनी का दूध सोने के बर्तन में ठहर सकता है बाप भी कहते पवित्रता के बिगड़ धारणा नहीं हो सकते इसलिए बाबा कहते हैं इस काम महाक्षेत्र को जीतो तुम पवित्र बनो మామూలుగా ప్రపంచంలో ఒక నానుడి ఉంది అన్నమాట పులిపాలు బంగారు పాత్రలోనే నిలబడతాయి అని వేరే మెట్టల్లో అది రంధ్రం పడిపోద్దంట పులిపాలు వేస్తే బంగారు పాత్రలోనే నిలబడతాయట అలా బాబా కూడా చెప్తున్నారు నేను ఇచ్చే జ్ఞానం ధారణ అవ్వాలి మీ బుద్ధి అనే పాత్రలో అంటే
పవిత్రత ఉండాలి. పవిత్రత లేకుండా ఈ జ్ఞానం ధారణ అవ్వదు. అందుకే బాబా చెప్తున్నారు, ఈ కామ మహాశత్రువుని జయించండి, పవిత్రంగా తయారవ్వండి. मेरे को पहचानो तब तो मैं बुद्धि का ताला खोलूं, जब तक पवित्र ब्राह्मण कुलभूषण नहीं बनेंगे तो धारणा भी नहीं होगी. బాబా చెప్తున్నారు, నన్ను గుర్తుపట్టండి. ఎవరు చెప్తున్నారు ఇది? భగవాన్ వాచ గీతలో ఉంది కదా, హే అర్జున కామ మహాశత్రు, దీన్ని జయిస్తే జగత్తునే జయిస్తాము అని గీతలో చెప్పారు కదా. అదే భగవంతుడు చెప్తున్న వాచ, నేను గుర్తుపట్టండి, అప్పుడు నేను మీ బుద్ధి తాళాన్ని తెరిపిస్తాను అని చెప్తున్నారు బాబా. ఎంతవరకు పవిత్ర బ్రాహ్మణ కులభూషణులుగా మీరు తయారు కారు అంతవరకు ధారణ కూడా అవ్వదు ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. तुम ब्राह्मण कुलभूषण स्वदर्शन चक्रधारी हो और कोई समझ न सके. मनुष्य समझते कि स्वदर्शन चक्रधारी तो देवताएं, ये फिर कौन निकले जो कहते हैं हम ब्राह्मण कुलभूषण स्वदर्शन चक्रधारी है. మీరు బ్రాహ్మణ కులభూషణ స్వదర్శన చక్రధారి అయ్యారు. ఇంకెవరికి ఇది అర్థం కాని విషయం. మనుషులు ఏమనుకుంటారు, చక్రాన్ని ధరించిన వాళ్ళు దేవతలు కదా, చక్రం చేతులు పట్టి నిలబడే వాళ్ళు. వీళ్ళెవరు? మేము బ్రాహ్మణ కులభూషణులు, మేము స్వదర్శన చక్రధారిని అని చెప్పుకుంటున్నారు ఏంటి అని మనుషులు అనుకుంటూ ఉంటారు. ఏం బాతం కో తుమ్ బచ్చే హీ సమజ్తే, ఏ బడి గుహ్య రమణీక్ బాతే. కానీ ఈ విషయాలు మీకే తెలుసు. చక్రం అంటే ఏంటి, శంకు అంటే ఏంటి, ఇది చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు. नॉलेज की शंख ध्वनि तुम करते, దేవతాయితో नहीं करते. జ్ఞానం యొక్క శంఖ ధ్వని మీరు చేస్తున్నారు. జ్ఞానం యొక్క శంఖధ్వని రోజు వింటున్నాం. మురళి వినడమే శంఖధ్వని వినడం. వేరే వాళ్ళకి వెళ్ళి జ్ఞానం చెప్పడమే శంఖధ్వని చేయడం. దేవతలేమి శంఖధ్వని చేయరన్నాడు. భలే ఆ శంకు వాయించుకోవచ్చేమో కానీ ఒక శుభము అని అలా ఆచారంగా, కానీ ఈ జ్ఞానం యొక్క శంకు మాత్రం దేవతలు వాయించేది కాదు. वो तो शिव बाबा की शंख ध्वनि सुनकर देवता बनते. शिव बाबा तो है नॉलेज. దేవతలు సంగమిగల శివ్ బాబా నుండి జ్ఞానం యొక్క శంఖ ధ్వని వింటూ దేవతలు అయ్యారు వాళ్ళు. ఎందుకంటే శివ్ బాబాయే కదా జ్ఞాన సాగరుడు. परंतु उनको शंख कैसे देंगे? नॉलेज तो जरूर किसी के मुख से देंगे ना. उनको ही मुरली कहा जाता है, बाकी कोई काट की मुरली नहीं है, बराबर ज्ञान की मुरली बज रहे हैं. కానీ శంకు శివ్ బాబాకి ఎలా చూపిస్తారు? అతడు నాలెడ్జ్ఫుల్ అయినా కూడా బిందు కదా, బిందుకి శంకు ఎలా చూపిస్తారు? అందుకే పిల్లలు చేతిలో చూపించారు, దేవతల చేతిలో. వాస్తవానికి శివ్ బాబా ఎవరో ఒకరి నోటిని ఆధారాన్ని తీసుకొని వచ్చి జ్ఞానం యొక్క శంఖధ్వని చేస్తున్నారు కదా. అందుకే శివుడు శంకు వాయించినట్టు, డమరు వాయించినట్టు, ఇవన్నీ జ్ఞానం యొక్క డమరు ఇది. అలాగే మురళి అంటాం దీన్నే, జ్ఞానం యొక్క శంఖధ్వని. ఇదే రోజు మనం వినేది జ్ఞానం యొక్క మురళి. అంతేకాని చెక్కతో తయారైన ఫ్లూట్ కాదు మురళి అంటే. జ్ఞానం యొక్క మురళి మోగుతుంది. मनुष्य तो समझते ये पूजा भक्ति आदि परंपरा से चली आती, परंतु परंपरा से कोई चीज चल ना सके. మనుషులు అనుకుంటారు పూజా భక్తి ఇవన్నీ పరంపరగా నడుస్తున్నాయి, కానీ పరంపరంగా ఏది నడవదు అన్నారు బాబా. మారిపోతూ ఉంటది కదా. సతీగం త్రేతయుగం ఇవన్నీ నడిస్తే పూజలు భక్తి లేదు కదా. పరంపర అని ఎలా అంటారు? అది ద్వాపరయుగం నుండి ప్రారంభమయ్యాయి. कहते भी ये रक्षाबंधन आदि परंपरा से चले आते. अच्छा परंपरा से कब से ये तो बताओ అంటూ ఉంటారు. రక్షాబంధన ఇలాంటి పండగలన్నీ ఎప్పటి నుండి చేసుకుంటున్నారని మనం అడిగితే పరంపరగా చేస్తున్నామండి అంట. పరంపరగా అంటే ఎప్పటి నుండి? పరంపరయే కరెక్టే అనుకోండి, కానీ ఎప్పటి నుండి అడగండి. అది లెక్క మళ్ళీ తెలియదు ఎవరికి. कि परमात्मा ने पातित दुनिया रची तब उनको पतित पवन क्यों कहते हो? పరమాత్మ ఇలాంటి పతిత ప్రపంచాన్ని రచించాడా? పరంపరగా ఇదే ప్రపంచం ఉందా? అలాంటప్పుడు పరమాత్మకు పతిత పావనుడని ఎందుకు మహిమ చేస్తున్నారు? అతడు పతిత ప్రపంచాన్ని తయారు చేసి ఉంటే. పడాయికి బాతే రోజ్ బుద్ధి మీ అని చేయి అంటే అతడు పావన ప్రపంచాన్ని రచించాడు కాబట్టే పతిత పావనుడని మహిమ వచ్చింది కదా అతనికి. బాబా చెప్తున్నారు, ఇది చదువు, చదువుకుని ఈ విషయాలు రోజు బుద్ధిలో గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి.
मुख खोलने की प्रैक्टिस करनी चाहिए। तुम तो बहुतों को समझा सकते हो, अपनी उन्नति के लिए प्रबंध रचना है. బాబా చెప్తున్నారు బుద్ధిలో గుర్తుకు రావాలి పాయింట్స్ ఈ చదువు ఇక్కడి నుండి బయటకు వెళ్ళే కూడా. అలాగే నోరు తెరిచి ఎవరికైనా చెప్పే ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎంతో మందికి మీరు చెప్పాలి, చెప్పగలరు. దీని ద్వారా మీ ఉన్నతి ఉంది, ఇతరులకు మీరు జ్ఞానం చెప్పటం వల్ల. కాబట్టి మీ ఉన్నతి కోసం మీరు ప్లాన్ రచించుకుంటూ ఉండాలి. जैसे बाबा सबको रास्ता बताते हैं, हमको फिर औरों को रास्ता बताना है, तब तो बाप से वर्षा पाएंगे. बाकी धर्मचक्र मचाने से वर्षा पा नहीं सकेंगे. బాబా అందరికీ ఎలాగైతే మార్గం చూపిస్తున్నారో మనము ఇతరులకి మార్గం చూపిస్తూ ఉండాలి. అప్పుడే బాబా నుండి వారసత్వం పొందగలము. అంతేకాని మనము అలజడి సృష్టించే పిల్లలుగా ఉండడం వల్ల వారసత్వం పొందలేము. బాబాకు ఆజ్ఞాకారిగా ఉంటూ బాబాలా మనం కూడా అనేక మందికి మార్గం చూపిస్తూ అనేక మందిని తయారు చేస్తే वारसत्व పొందగలరు. बाप को बहुत रहम आता है, कितना समझाते परंतु तकदीर में नहीं. कितने रतन मिलते हैं, रत्नों का भी विस्तार बहुत होता है ना. బాబా చెప్తున్నారు, బాబాకైతే దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. నేను ఎంత చెప్తున్నాను కానీ వీళ్ళ అదృష్టంలో లేదు, తీసుకోవటం లేదు, నేను చెప్పిందాన్ని నడవట్లేదు అని జాలి పడాల్సి వస్తుందంట కొంతమంది పిల్లల పైన. బాబా చెప్తున్నా నిజంగా ఎంత మంచి రత్నాలు దొరుకుతున్నాయి కదా మీరు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రత్నం. रत्नों का भी विस्तार बहुत होता है ना, रत्नों में भी फर्क बहुत होता है. कोई की कीमत ₹1,00,000 होती तो कोई की फिर ₹1 होती. ये भी अविनाशी ज्ञान रत्न है जो धारण कर और कराते हैं तो कितना ऊंच पद पाते हैं. బాబా చెప్తున్నారు స్థూలంగా రత్నాలు ఉంటాయి కదా నగల్లో పెట్టుకుంటాం, ఆ రత్నాల్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. కొన్ని రత్నాలు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది, కొన్ని రత్నాలు ₹1 కూడా వచ్చే స్టోన్స్ రత్నాలు ఉంటాయి అన్నమాట. అయితే అన్నింటికన్నా ఉన్నతమైన రత్నాలు మురళిలో మనకు దొరుకుతున్నవి అవినాశి జ్ఞాన రత్నాలు. ఇవి ధారణ చేసుకొని ఇతరుల ద్వారా కూడా ఎవరైతే ధారణ చేయిస్తారో వారు ఎంత ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. बच्चों की मुख से सदैव रत्न ही निकलने चाहिए. बुद्धि समझते परंतु मुख से नहीं बोलेंगे तो उसकी वैल्यू क्या होगी. పిల్లల నోటి నుండి సదా రత్నాలే పలుకుతూ ఉండాలి. బుద్ధిలో అర్థమవుతుంది నాకు, కానీ నేను ఎవరికి నోరు తెరిచి చెప్పలేను అంటే దాని విలువ ఏంటి? మీకు అర్థమైంది దాని విలువ? నాకు తెలుసు జ్ఞానం, నాకు అర్థమైంది అంటే బాబా చెప్తాను, నీకు అర్థం కాలేదు అసలు. ఒకరికి ఒక మాట నువ్వు చెప్పలేకపోతున్నా, సింపుల్ గా బాబాని జ్ఞాపకం చేయాలనేది సింపుల్ గా ఉన్న మాట అయినా ప్రాప్తి మనం పొందుతూ చెప్పామనుకోండి, మనం బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఒక్క మాటలో కూడా ఎంతో ప్రభావం పడుతుంది. లాభాన్ని పొంది అనశతం అని చెప్పినప్పుడు అది ప్రభావం పడుతుంది. నాకు అర్థమైంది, బుద్ధులు అంతా నాకు అర్థమైంది, నోటితో చెప్పలేనంటే దాని విలువ ఏంటి అంటారు బాబా. जो मेहनत करेंगे आप सब बनाएंगे तो फल भी बहुत मिलेगा. ये सर्विस करना और सिखलाना भी कम सर्विस है क्या. ఎవరైతే శ్రమ పడతారో ఇతరులు తమ సమానంగా తయారు చేస్తారో బాబా పిల్లలుగా వాళ్ళకి ఫలితం కూడా చాలా దొరుకుతుంది. బాబా చెప్తున్నారు ఈ సర్వీస్ చేయడము, మనం ఇతరులకి నేర్పించటము ఇదేమైనా తక్కువ సేవ అనుకున్నారా ఏంటి? చిన్న విషయం కాదు ఇది. ఎవరో చేసేవాళ్ళు చేస్తారులే నాకెందుకు అంది. 4 సబ్జెక్ట్స్లో మనం ఒక స్టూడెంట్, ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ అనుకుంటే విష్ణు 4 భుజాలలో సేవ ఒకటి ఉందా లేదా? సేవకు గుర్తు ఏం చూపించారు? సేవకు గుర్తు ఏం చూపించారు? శంకు. శంకు ధ్వని చేసి అనేక మందికి చెప్పాలి మీరు, అప్పుడే విష్ణు పదవి పొందగలరు. అందుకని చేస్తే చేస్తాను లేకపోతే లేదు పక్కన పెట్టేది కాదు. అలా అని మనం కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు ఎవరికి. ఎంతో కొంత పర్సంటేజ్ మనం చేసే ప్రయత్నం చేస్తూ మనం చెప్పినప్పుడు అది వాళ్ళకి దానిలో స్వీట్నెస్ అనిపిస్తుంది, ఆ జ్ఞానంలో వాళ్ళకి మేము చెయ్యాలి అనిపిస్తుంది, గురి కుదురుతుంది అనమాట. तुम्हारी बुद्धि में अब रोशनी आ गई. सबसे बड़ा शौकत कौन है?
మీ బుద్ధిలో ఇప్పుడు ఎన్నో జ్ఞానం విషయాల యొక్క ప్రకాశం దొరికింది. అన్నింటికన్నా గొప్ప ధనవంతులు ఎవరు? तो 10-12 नाम ले लेते, तुम भी जानते इस ड्रामा में मुख्य कौन कौन है? అందరికన్నా ఎక్కువ ధనవంతులు ఎవరు ఈ ప్రపంచంలో అంటే 10-12 పేర్లైనా తీసుకుంటారు కదా. ఈ వీళ్ళు మల్టీ మిలియనర్, వీళ్ళు పలానా అనే లిస్ట్ ఉంటుంది మనకి ప్రపంచం మొత్తంలో. వీళ్ళు నంబర్ 1, వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్ అలాగా. అయితే మీకు కూడా ఈ డ్రామాలో ముఖ్యమైన వారు ఎవరెవరు అనేది మీ బుద్ధిలో ఉంది. టాప్ ఎవరు ఈ డ్రామాలో? परमपिता परमात्मा शिव, क्रिएटर, डायरेक्टर, प्रिंसिपल एक्टर है। ऊंचे ऊंचे शिव बाबा, फिर ये सूक्ष्म वतन स्थूल वतन वासी। परमपिता परमात्मा शिव बाबा रचयिता, डायरेक्टर, प्रिंसिपल एक्टर, ముఖ్యమైన యాక్టర్, ఉన్నతమైన వారు శివ్ బాబా. తర్వాత ఉన్నతమైన వారు శివ్ బాబా తర్వాత సూక్ష్మవర్తనంలో ఉన్న బ్రహ్మ విష్ణు శంకరు. తర్వాత ఈ స్థూలవర్తన వాసిని ఉన్నారు, అందులో బ్రహ్మ విష్ణు బ్రహ్మ సరస్వతి, తర్వాత राधा कृष्ण लक्ष्मी नारायण। ये सब बातें तुम अभी जानते। लाखों वर्ष कल्प की आयु नहीं है, कल्प की आयु ही 5000 वर्ष। ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నాను. కల్ప యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు లేదు. ఎంత? కల్ప యొక్క ఆయుష్ ఎంత? 5000 సంవత్సరాలు అంటున్నారు బాబా. मनुष्य मात्र तो कितने घोर अंधियारे में, तुम अब अज्ञान अंधेरे से निकल कितनी रोशनी में आए। कोई तो रोशनी में आए, कोई फिर अंधियारे में ही पड़े हैं। मानव మాత్రలు ఇంత ఘోర అంధకారంలో ఉన్నారు. మీరైతే అజ్ఞాన అంధకారం నుండి బయటకు వచ్చేస్తారు. మీరు ఘోర అంధకారంలో ఉండేవారు, ఇప్పుడు ఇంత ప్రకాశంలోకి వచ్చేసారు. కొంతమంది ప్రకాశంలోకి వచ్చారు, కొంతమంది అంధకారంలోనే ఉన్నారు. इसमें సరి బుద్ధికి బాధ. ప్రకాశం వచ్చిందా మన జీవితంలో, అంధకారంలోనే ఉన్నామా అనేది మన బుద్ధిని బట్టి ఉంది. బుద్ధి యొక్క విషయం ఇది. బుద్ధిని కరెక్ట్గా ఉపయోగించి అర్థం చేసుకుంటే ప్రకాశమే మన జీవితంలో. కొయితో విషయాలు బుద్ధి జట్ సమజాతి. కొంతమంది బుద్ధి విశాలంగా ఉంటది కదా, వెంటనే జ్ఞానాన్ని అర్థం చేసుకుని వెలుగు ప్రకాశం వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఆత్మతో హై స్టార్ మిషన్. అందుకే బాబా అంటారు, ఈ జ్ఞానం అర్థం కావాలన్నా కరెక్ట్గా బాబా ఏ విధానంలో చెప్తున్నారో ఆ పద్ధతిలో అర్థం అవ్వాలి. ఆచరించాలంటే కూడా విశాల బుద్ధి కావాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే. మనం బాబా ఏ ఏ ఆశతో మనకి చెప్తున్నారు ఆ ఆశను అర్థం చేసుకుని బాబా ఆశలను తీర్చేలా తయారవ్వాలన్నా కూడా బ్రాడ్ మైండ్ ఉండాలి, విశాల బుద్ధి ఉండాలి. आत्मा तो है स्टार मिशन, प्रकृति के बीच में बड़ी चीज तो ठहर भी ना सके। ఆత్మ ఒక నక్షత్రంలా ఉంటుంది కదా, నక్షత్రం కాబట్టి ప్రకృతి మధ్య కూర్చుంటుంది. ఇంకా పెద్ద వస్తువు ఉంటే అండము ఏదో అంటారు కదా, అండం అంటే ఒక గుడ్డు, అంత ఆత్మ ఉంటే కూర్చోగలదా ప్రకృతి మధ్య? जरूर ऐसी चीजें जो इन आंखों से देखने में नहीं आती, बड़ी चीज हो तो दिखाई दे। ఒకవేళ పెద్దదైతే కనిపిస్తుంది కూడా, ఇక్కడ పెద్దగా ఆత్మ కూర్చుంటే కంటికి కూడా కనిపించనంత సూక్ష్మ అయి ఉంటది అని అర్థమవుతుంది కదా. కనిపించట్లేదు ఆత్మ అంటే, ఆత్మతో అతి సూక్ష్మ బింది మిసలు, అతి సూక్ష్మమైన బిందు. ఏహే గోహ్యతే గహ్యబాత్. ఇవన్నీ గుహ్యాతి గుహ్యమైన విషయాలు బాబా మనకు చెప్తున్నారు. शुरू में अखंड ज्योति तत्व कहते थे, शुरू में स्टार कहे तो समझ ना सको। सारी नॉलेज एक ही दिन में थोड़ी दे देंगे, दिन प्रतिदिन गुह्य बातें बाप सुनाते हैं। ప్రారంభంలో అయితే బాబా అతి సూక్ష్మ బిందువు అని చెప్పలేదు. 36లో ఎప్పుడైతే బ్రహ్మ బాబా తనులో వచ్చారో 1936లో, వెంటనే మీరు ఆత్మ బిందువు అని కానీ పరమాత్మ కూడా చిన్న బిందువు అని చెప్పలేదు బాబా. అఖండ జ్యోతి తత్వం అనే సాక్షాత్కారాలు కూడా అలాగే చూపించారు, అలాగే చెప్పారు బాబా. ఎందుకంటే వచ్చిన ప్రారంభంలోనే ఒక స్టార్ అని చెప్తే అది గీతలు, అదే చాలా చోట్ల శాస్త్రాల్లో విని ఋషమునులు చెప్పి అలవాటు పడిపోయి ఉన్నారు కదా. అఖండ జ్యోతి తత్వం చూడలేము అతన్ని పరమాత్మను మనం
కోటి సూర్యులు ఇవన్నీ వినేసి ఉండడం వలన నమ్మరు. అందుకే ప్రారంభంలో అదే చెప్పారు బాబా, అఖండ జ్యోతి అని. అదే చూపించారు సాక్షాత్కారాల్లో. ఒకే రోజు నేను చెప్పాల్సింది వచ్చిన రోజు చెప్పేస్తానా ఏంటి అన్నారు బాబా. రోజు రోజుకి గ్రాడ్యువల్ గా పిల్లల బుద్ధిని ఆకర్షిస్తూ తర్వాత గుహ్యమైన విషయాలు బాబా వినిపిస్తూ వచ్చారు. ज्ञान सागर से अर्थात धन मिलता है, जब तक जीना तब तक ज्ञान अमृत पीते रहना है, पानी की बात नहीं है. జ్ఞాన సాగర్ బాబా నుండి అపారమైన ధనం దొరుకుతుంది. ఎంతవరకు జీవిస్తాం అన్నాళ్ళు ఈ జ్ఞాన అమృతం తాగుతూనే ఉండాలి, ఏ రోజు మిస్ కాకూడదు. నీళ్ళ యొక్క పానీయం కాదు తాగేయటానికి, జ్ఞానం వినడం రోజు వచ్చినది. ఆ పానీయం నోటితో తాగుతాం, ఈ పానీయం చెవులతో తాగుతాం అన్నమాట. బాబా ఈరోజు జ్ఞానాన్ని ఎన్ని రకాలు వర్ణించారు. శంఖధ్వని, శంకు ధ్వని వింటున్నట్టు. జ్ఞానం ఏమన్నారు బాబా ఈరోజు? మురళి, చెక్కతో ఉన్న మురళి కదా, ఈ మురళి విని జ్ఞానమే. ఇంకా ఏం చెప్పారు బాబా? అవినాశి జ్ఞాన రత్నాలివి అని చెప్తున్నాను బాబా ఈరోజు. జ్ఞానాన్ని బాబా అలా వివరించారు, జ్ఞాన రత్నాలు అని మురళిని. ఇంకా ప్రకాశము అని వర్ణించారు బాబా. జ్ఞానం ఒక లైట్, రోషిని, మీ బుద్ధిలో ప్రకాశం వచ్చింది అని చెప్తున్నారు కదా బాబా. జ్ఞానము అనే లైట్ వచ్చిందనమాట. ఇంకా జ్ఞానాన్ని ఏమని చెప్తున్నారు ఇప్పుడు బాబా? ధనం. జ్ఞాన సాగర్ నుండి అపారమైన ధనం దొరికింది మనకి. ధనం దొరుకుతుంది. ధనం, జ్ఞానం అనే ధనం. చాలా మంది అంటారు బిజినెస్ ఇంప్రూవ్ కావట్లేదు నాది, అప్పులు తీరట్లేదు, ధనం యొక్క సమస్యలు ఉన్నాయి. వాళ్ళు జ్ఞాన ధనంకి విలువిస్తే అప్పులు తీరుతాయి, నీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా జ్ఞాన ధనం. బాగా రోజు ఇంట్రెస్ట్గా వినాలి, వినిపించాలి కూడా, పంచాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానధనం ఇతరులకి చెప్పి ఎవరో ఒకరు నేను బాబా బిడ్డగా నిలబెట్టాలి, తయారు చేయాలి. నేను రావాలి క్లాస్కి, వాళ్ళని కూడా రోజు తెచ్చి అలవాటు చేసి బాబా పిల్లలుగా సెంటర్కి ఒక హ్యాండ్గా నిలబెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? మీకు ధనం యొక్క అభివృద్ధి అవుతుంది తప్పనిసరి. ఇంకా ఈ జ్ఞానాన్ని ఏమని చెప్పారు బాబా? జబ్ తక్ జీనా తబ్ తక్ జ్ఞానామృత్ పీతే రహినా. ఎంతవరకు జీవించి ఉంటారు? జ్ఞాన అమృతం తాగుతున్నారు. జ్ఞానం అమృతంగా వర్ణించారు బాబా ఈరోజు. ज्ञान सागर से ज्ञान गंगाएं निकलती, वो तो पानी का सागर है, कहते गंगा अनादि है, ये స్నాన్ అది చల్లా आता है. జ్ఞాన సాగర్ నుండి జ్ఞాన గంగలు మీరు వెలువడుతూ ఉన్నారు. నీటితో ఉన్న నదులైతే, ఆ గంగా, ఆ నదులు అయితే అనాదిగా ఉన్నాయి ఈ సృష్టిలోని. స్నానాలు చేస్తూనే ఉన్నారు మనుషులు. तुम देखते थे बच्चियां ध्यान में जाती थी तो गंगा जमुना नदी में जाकर रास विलास करती थी. यहाँ तो डर लगता है कि डूब ना जाए, वहां तो डूबने आदि की बात ही नहीं रहती, कभी एक्सीडेंट हो नहीं सकते. तो यही बहार है जबकि तुम कौड़ी से हीरा अथवा पतित से पावन बनती हो. ప్రారంభంలో బాబా సాక్షాత్కారాలు చేయించేవారు కదా పిల్లలకి ఎక్కువగా. జ్ఞానం వివరించి చెప్పలేదు బాబా, సాక్షాత్కారాల యొక్క ఆట నడిచింది. అప్పుడు పిల్లలు, అమ్మాయిలు, కన్యలు సాక్షాత్కారాల్లోకి వెళ్ళిపోయేవారు. అక్కడ గంగా నది తీరాన, యమునా నది తీరాన దేవి దేవతలు రాస విలాస్ అంతా చూసి దృశ్యాలు ట్రాన్స్ లో వచ్చేవారు అన్నమాట. బాబా చెప్తున్నది ఇక్కడ యమునా నది తీరానో గంగా నది తీరానో వెళ్ళి రాస విలాసాలు ఆటలు ఆడాలంటే భయపడతారు. ఏ క్షణంలో పొంగిపోతే నది, పిల్లలు మునిగిపోతారు ఎక్కడో అని నది ఒడ్డున వెళ్ళనివ్వరు ఆడుకోవడానికి కదా. కానీ సత్యగంగా అలాంటి భయాలు ఉండవు, అలాంటి యాక్సిడెంట్స్ జరగవు. వచ్చేసింది నది, పొంగిపోయింది, పిల్లలు లేకపోతే ఆడుకుంటూ ఏదో పడిందని నదిలోకి వెళ్ళారు, ఈ పరిస్థితి వచ్చేస్తుంది ఎక్కడో, అలాంటి భయాలు అక్కడ ఉన్న, అలాంటి యాక్సిడెంట్స్ జరగవు. బాబా మళ్ళీ పాయింట్కి వస్తున్నారు. ఇది వసంత ఋతువు సంగమయుగం. ఎందుకు? గుడ్డిగా నుండి వజ్ర సమానంగా తయారైపోతున్నాం, పతితుల నుండి పావనంగా తయారైపోయే సమయం ఇది. पावन दुनिया बनेगी तो जरूर पति दुनिया का विनाश होगा. महाभारत में तो पूरा दिखाई नहीं. పావన ప్రపంచం తయారవుతుంది కదా, తయారవుతుందా లేదు? పావన ప్రపంచం తయారవుతుంది అనే దానికి నిరూపణ ఏంటి? ప్రూఫ్ ఏంటి?
ప్రూఫ్ ఏంటి పావన ప్రపంచం తయారవుతుందనడానికి? ప్రూఫ్ ఏంటి? అంటే చాలా మంది బయట వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా, తయారవుతుందా అండి? మీరు నమ్ముతున్నారా పావన ప్రపంచం తయారవుతుందా అని? కానీ మనకైతే నమ్మకం ఉంది. ఎందుకు? నేను పావనంగా అవుతున్నాను కదా. నేను పావనంగా అవ్వగలిగినప్పుడు ప్రపంచం పావనంగా అవ్వదు అని మనకు సంశయం ఏంటి చెప్పండి? బాబా ఎలా నన్ను పావనంగా చేయాలనుకుంటున్నారు, అలా నేను తయారవుతుంటే అది నమ్మకం ఉంది, ప్రపంచం పావనంగా తయారవుతుంది. ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ. ఇంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను కదా. పావన ప్రపంచం తయారవుతుంటే పతిత ప్రపంచ వినాశనం తప్పదు కదా. మరి మహాభారత యుద్ధం అంటే అదే మరి, పతిత ప్రపంచ వినాశనం. కానీ పూర్తిగా కరెక్ట్ గా చూపించలేదు అక్కడ యథార్థంగా. దిఖాతే పాండా పహాడ పర్ జాకర్ గల్మరే సాత్ మీ కుత్తా లే గయే. అక్కడేం చూపించారంటే అంత ప్రళయం అయిపోయింది మహాభారత యుద్ధం తర్వాత, పావన ప్రపంచం తయారైందని చూపించలేదు. అంత ప్రళయం అయిపోతుంది, పాండవులేమో కొండలెక్కి అలా వెళ్ళిపోతారు పర్వతాల మీద. ఆఖరికి ధర్మరాజే ఉంటాడు, అందరూ కరిగిపోతారు. ఆ ధర్మరాజు వెనకతలు కుక్క, ఈ రెండు వెళ్తే స్వర్గానికి, అలా చూపించారు. క్యా పాండవ్ కుత్తం కో భీ పాల్తే క్యా తుమ్తో కుత్తా పాల్తే నహీ హూ. ఆ పాండవులు ఎవరు? మీరు కదా. ఒకటి మహాభారత యుద్ధం అంటే రెండింటి యొక్క స్టోరీ అది. ఒకటి మన మాయ అవగుణాలు దుర్గుణాలనే కౌరవులతో యుద్ధం చేస్తున్న మహాభారత యుద్ధం. ఇది మనస్సు అనే రంగంలో నడుస్తున్న యుద్ధం. ఇక్కడ వింటున్నాం గీత జ్ఞానం, బయటకు వెళ్ళగానే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది మనకి. ఇక్కడ నుండి మెట్లు దిగిన వెంటనే ఏది విన్నాం అది ఆచరించడానికి యుద్ధమే మనకి కదా. ఇదే గీతా జ్ఞానం, బయట జరిగేది మహాభారత యుద్ధం. ఇంకా రెండో యుద్ధం వినాశన యుద్ధం. పదవులు వెనుక పడేవాళ్ళు కౌరవులు భారతదేశంలో ఉంటూ పరమాత్మ ప్రాప్తి పొందేవాళ్ళు పాండవులు. మనం మిజైల్స్ కు జన్మించేవాళ్ళు యాదవులు, యూరోప్ వాసీలు. అదే యాదవులు ముస్లిం పుట్టింది యాదవ్ కులం అని చెప్పారు. కాబట్టి రెండు మహాభారత యుద్ధాన్ని గుర్తుగా చూపించారు అన్నమాట. మహాభారత యుద్ధం అంటే రెండు రకాలు. అయితే ఇందులో పాండవులు ఎవరు? రెండు రకాల మీనింగ్ లో కూడా పాండవులు ఎవరని తీసుకుంటే మనమే కదా. పాండవులు మీరు కుక్కలు పెంచుతున్నారా ఏంటి? పాండవులు కుక్కలు పెంచుతారా ఏంటి? కుక్క వెళ్ళింది వెనకాతలు, ధర్మరాజు వెనకాతలు అని చూపించారు. కుత్తే కా మాన్ కితనా రకా హై, బహుత్ లోగ్ కుత్తా పాల్తే. కుక్కకి ఎంత విలువ ఇస్తారు. చాలా మంది కుక్కలు పెంచుతూ ఉంటారు. మనుషుల కన్నా ఇప్పుడు కుక్కలకే విలువ ఎక్కువ ఇస్తున్నారు అన్నట్టు. మనుషులు ఎవరు లేకపోయినా కుక్క తోడుంటే చాలు అన్నట్టు. వాస్తవానికి అక్కడ పాండవులు వెనుక వెళ్ళిన కుక్క, ధర్మరాజు వెనుక వెళ్ళిన కుక్క అంటే మన సంస్కారం. కుక్కతో ఒక వంకర అంటారు కదా, సంస్కారాలు అలాంటివి గట్టివి అనమాట. వాటిని మార్చుకోవటం కష్టం. ఒకసారి సంస్కారం అనేది కోడైందంటే పరమాత్మ వచ్చాక ఆయనిచ్చే శక్తితో తప్ప, ఆయనిచ్చే జ్ఞానంతో తప్ప మనం దాన్ని మార్చిన. అందుకే కుక్కని అక్కడ చూపించే సంస్కారం మన వెంట వెళ్తుంది కదా మనం వెళ్ళిపోయేటప్పుడు. बाप तुम बच्चों को समझाते कि तुम बच्चों को बहुत हर्षित रहना है, तुम्हारे पर నిత్య జ్ఞాన వర్ష हो रहे. బాబా చెప్తున్నారు పిల్లలు మీరు చాలా హర్షితంగా ఉండాలి. ఎందుకు? రోజు జ్ఞాన వర్షమే మీ మీద కురుస్తుంది. तुम जानते कि बाबा कैसे आते ज्ञान वर्षा करते, और भारत में आते, इसलिए भारत की बड़ी महिमा है. भारत ही अविनाशी कर्ण है, भारत ही अविनाशी बाप का बर्थ प्लेस है, जो शिव बाबा सभी को पावन बनाने वाला है और कोई जानते नहीं है. మీరు తెలుసుకున్నారు బాబా ఎలా వస్తున్నారు, జ్ఞాన వర్షం ఎలా కురుస్తుంది మన మీద. భారతదేశంలోనే రావడం వలన బాబా భారతదేశ యొక్క మహిమ చాలా గొప్పగా రాశారు. శాస్త్రాల్లో కూడా అవినాశి భరతఖండం అని రాశారు. ఎందుకంటే అవినాశి బాబా వచ్చే బాబా యొక్క బర్త్ ప్లేస్ భారతదేశం ఏంటి. ఎలాంటి బాబా? అందరినీ పావనంగా తయారు చేసే తండ్రి ఇక్కడ వస్తున్నారు. ఈ విలువ, ఈ మహిమ ఎవరికి తెలియదు. రాశారు కానీ శాస్త్రాల్లో ప్రాక్టికల్ గా దాని మీనింగ్, దాని విలువ తెలియట్లేదు మనుషులకు. ఓతో కేదైతే పరమాత్మ నామ రూప్ సే న్యారా సర్వవ్యాపి కితనీ బాతే బతా दी हैं. వాళ్ళు భక్తులు ఎన్ని మాటలు నేర్పించేశారు. పరమాత్మకు నామం లేదు, రూపం లేదు, నామరూపాలకు అతీతుడు అని.
ఒకరంటే ఇంకొకరు సర్వవ్యాపి, నీ నామం అందరి నామాలు భగవంతుడు, అందరిలో భగవంతుడు ఉన్నాడని ఇంకొకరు అంటారు. ఎన్ని విషయాలు చెప్పేశారు, ఎవరికి ఎలా తోస్తే అలా చెప్పారు పరమాత్మ కోసం. बाप कहते मैं आता हूँ, मुझे ब्राह्मण जरूर रचने हैं. कहते भी कि हम ब्रह्मा के औलाद है, तब तो ब्राह्मण कहलाते हैं. శివ బాబా చెప్తున్నారు, నేను దిగి రావాల్సి వస్తుంది, నేను వచ్చి బ్రాహ్మణుల్ని రచిస్తాను, బ్రహ్మ సంతానం మేమయ్యామని మీరు అంటూ ఉంటారు కదా, అప్పుడే కదా బ్రాహ్మణులు అంటారు. परंतु ये बातें भूल गए. शिव बाबा ने क्या आकर किया, कैसे ब्रह्मा मुकुंशवली बनाया, तुम अब जानते शिव बाबा आए हैं. కానీ శివ బాబా వస్తారు, ఇలా బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణ్ని తయారు చేశారు ఒకప్పుడు, ఇవన్నీ మర్చిపోయారు చరిత్ర మానవులు. ఇది ఇప్పుడు తెలుసుకున్నారు కదా, శివ బాబా వచ్చి ఉన్నారు. వోహే రచయిత తో జరూర్ నई दुनिया ही रची होगी. किसको भी पता नहीं, ना जानने के कारण गालियां भी देते रहते. इसलिए बाप कहते इदाई इदाई धर्मश ग्लानिर्भवति भारत. ये किसने कहा, श्री कृष्ण ने तो नहीं कहा. श्री कृष्ण की आत्मा को भी अब मालूम पड़ा है कि हम 84 जन्म लेते हैं. శివ బాబా రచయిత, క్రియేటర్ అంటే తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించి ఉంటారు. కానీ అతని మహిమ ఇది తెలియని కారణంగా నిందలు కూడా వేశారు మనుషులు. నువ్వు కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు, అది ఇది అని, ఇంకా దుఃఖాలు వచ్చినప్పుడు నువ్వే దుఃఖాలు ఇస్తున్నావు అని రకరకాల గ్లాని చేశారు. దీన్నే ధర్మ గ్లాని అన్నారు. ఇదాయి ధర్మశ గ్లానిర్భవతి భారత్. ఇంత మనకి మేలు చేసే తండ్రిని నిందించడమే ధర్మగ్లాని. అటువంటి సమయంలో బాబా అవతరిస్తున్నారు ఈ భారత భూమి. అవతరిస్తాను అని ఎవరు చెప్పారు గీతలో? ఇది శ్రీకృష్ణుడు కాదు కదా. శ్రీకృష్ణుని ఆత్మకు కూడా ఇప్పుడు అర్థమైంది 84వ జన్మలో నేనున్నాను అని, 84 జన్మలు తీసుకుంటున్నానని. तुम जो पहले पास हो ट्रांसफर होते वही पहले जन्म लेते, तुम्हारी बुद्धि में कितनी रोशनी. ముందు ఎవరైతే ఈ చదువులో పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారో వాళ్ళే ఫస్ట్ జన్మలోకి వస్తారు సత్యుగం. ఎంత ప్రకాశం మీ బుద్ధికి లభించింది. ऑपरेशन करते तो एक आंख निकाल दूसरी आंख डाल देते, जिससे रोशनी आ जाती है, कोई का डिफेक्ट रह भी जाता है. तुम आत्माओं की ज्ञान चक्षु खत्म हो गई, वो देने के लिए बाबा आया है. तुम्हारे ज्ञान चक्षु खुल रहे हैं. तीसरा नेत्र ज्ञान का है. కళ్ళకు ఆపరేషన్ చేస్తారు, ఒక కన్ను తీసి ఇంకో కన్ను పెడతారు కదా, దాంతో వాళ్ళకి కంటికి వెలుగు వస్తుంది కదా. డాక్టర్ అది చేస్తారు. ఇక్కడ బాబా కూడా ఏం చేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. జ్ఞానం యొక్క నేత్రాలు లేవు మీకు. ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. కొత్త జ్ఞాన నేత్రం ఇవ్వడానికి బాబా వచ్చారు. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ తీసుకొచ్చారు బాబా? జ్ఞానం ఒక నేత్రం కూడా మనకి, 3వ నేత్రం ఇది. जो अब तीसरा नेत्र फिर देवताओं को दे दिया है. అదే దేవతలకి 3వ నేత్రం ఉన్నట్టు చూపించారు. వాస్తవానికి మనకి 3వ నేత్రం అంటే జ్ఞానం అనేది దొరుకుతుంది అన్నమాట. अलंकार चक्र आदि भी विष्णु को दे दिए. वास्तव में तीसरा नेत्र तुम ब्राह्मणों का है. చక్రము ఇవన్నీ అలంకారాలు కూడా విష్ణుకు చూపించారు, కానీ విష్ణుమూర్తిది కాదు, మీదే సంగమీగలా అవి ఆచరిస్తున్నారు. 3వ నేత్రం కూడా బ్రాహ్మణుంది. तुम ही हो सर्वोत्तम ब्राह्मण कुलभूषण. दैवी कुल और आसरी कुल है. वर्ण कहो कुल कहो, बात एक ही, ज्ञान एक ही है. మీరు ఇప్పుడు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణలు అయిపోయారు. దైవీ కులము, ఆశ్రీ కులం రెండు నడుస్తున్నాయి కదా డ్రామాలో. వర్ణము అన్న కులము అన్న ఒకటే అర్థం వస్తుంది. कितनी अच्छी बात है जो कोई भी शास्त्र में नहीं है. జ్ఞానం అనేది ఇది ఒకటే. ఎంత మంచి విషయాలు బాబా మనకి చెప్తున్నారు. ఈ శాస్త్రాల్లో కూడా ఇంతలా వర్ణించలేదు. तुम अब त्रिकालदर्शी, त्रिनेत्री, स्वदर्शन, చక్రధారి బనే హో. ఇప్పుడు మీరు త్రికాలదర్శి అయ్యారు, త్రినేత్రి అయ్యారు, స్వదర్శన చక్రధారిగా కూడా అయిపోయారు. కమల పుష్ప సమాన్ పవిత్రైన పురుషార్థ్ करने वाले. అలాగే కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలని ప్రయత్నం పురుషార్థం చేస్తున్నారు. కమలం కూడా మీ అలంకారమే అయింది. మరి కమల పుష్పం तुम जानते किसकी आंख अच्छी खुली है, किसकी खुलती जाती. आंख 100% खुल ही जाएगी.
బాబా వచ్చి కంటి ఆపరేషన్ చేశారు మనకి. కొంతమంది కళ్ళు బాగా తెరుచుకుని చూస్తున్నారు, కొంతమంది ఇంకా తెరుచుకుంటూ ఉన్నారు. ఆఖరికైతే 100% తెరవబడతాయిలేండి కళ్ళు అంటున్నారు బాబా. मुख से ज्ञान रतन निकलते रहेंगे तब तो रूप बसंत कहलाएंगे। आप तो मेहनत करो, पुरुषार्थ करना चाहिए, जितना हो सके ज्ञान में बड़ा हर्षित मुख गंभीर विशाल बुद्धिबल सुख महसूस करते रहना है। నోటి నుండి రత్నాలే మాట్లాడితే మనం రూప్ బసంత్ అని పిలువబడతారు. మీరు రూప్ బసంత్ అంటే వాళ్ళని చూసి ఎవరైనా మురిసిపోతారు, వీళ్ళకి జన్మిచ్చిన తల్లిదండ్రి ఎవరు అని. అంటే వాళ్ళ తల్లిదండ్రిని వాళ్ళు ప్రత్యక్షం చేసే పిల్లలు అనమాట. రూప్ బసంత్ అనే వాళ్ళ కథ. అలా మనం కూడా మన నోటి నుండి జ్ఞానరత్నాలు ఎలా రావాలంటే బాబా కనిపించాలి, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు శ్రమ పడాలి, పురుషార్థం చెయ్యాలి, ఎంత వీలుంటే ఎంత. ఈ జ్ఞానంలో ఈ పాయింట్ చూడండి, సింపుల్ గా ఉంది వినడానికి, కానీ చాలా డీప్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. జ్ఞాన మార్గంలో చాలా హర్షితముఖిగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. అంటే గంభీరత అంటే ఏంటి? ఉతావలే పని, తొందరపాటు ఉండకూడదు, దేని గంభీరత ఉండాలి. తర్వాత విశాల బుద్ధిగా తయారై సుఖం యొక్క అనుభూతి చేస్తూ ఉండాలి. జ్ఞానం యొక్క సుఖాన్ని లోపల నుండి అనుభూతి చేస్తూ ఉండాలి. स्वर्ग का वर्षा मिल रहा है और क्या चाहिए, कितनी खुशी मनानी चाहिए. స్వర్గ వారసత్వం దొరుకుతుంది, ఇంకేం కావాలి? ఇంత గొప్ప ప్రాప్తి దొరుకుతుందంటే ఎంత ఖుషి జరుపుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, सदा ज्ञान की रेंजिम में रहना, सदा ज्ञान में का ప్రకాశంలో ఉండాలి. रूहानी पंडा बन सबको रास्ता बताना है. ఆత్మిక పండగ తారే అందరికీ మార్గం చూపించాలి. ముక్కు సే జ్ఞానరత్ని నికాల్నే, నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి. సెకండ్ పాయింట్, ज्ञान मनन कर सदा हर्षित गंभीर और विशाल बुद्धि बन सुख का अनुभव करना और कराना है. జ్ఞాన మననం చేసుకుంటూ, జ్ఞాన మననం అంటే ఇక్కడ విన్నప్పుడు జ్ఞాన శ్రవణం, బయటకు వెళ్ళేకి విషయాలు గుర్తొస్తుంటేది జ్ఞాన మననం. జ్ఞాన మననం చేసుకుంటూ సదా హర్షిత ముఖిగా, గంభీరంగా మరియు విశాల బుద్ధిగా తయారై సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. वरदान, धन कमाते अथवा संबंधों को निभाते हुए दुखों से मुक्त रहने वाले नष्ट मोह ट्रस्टी भव. धनम संपादिस्तु మరియు సంబంధాలను నిభాయిస్తూ దుఃఖాల నుండి ముక్తులై ఉండేటటువంటి నష్టమోహగా ట్రస్టీగా కండి. ధనం సంపాదిస్తూ మరియు సంబంధాలను నిభాయిస్తూ దుఃఖాల నుండి ముక్తులై ఉండే నష్టమోహ ట్రస్టీ భవ. ట్రస్టీ అంటే నిమిత్త మాత్రులు కండి. लौकिक संबंधों के बीच में रहते संबंध निभाना अलग चीज है और उनकी तरफ आकर्षित होना अलग चीज है. లౌకిక సంబంధికుల మధ్య ఉంటూ సంబంధాలు నిభాయించాలి అని వాళ్ళ సంబంధాలు ఉండడం అది వేరే విషయం, తప్పదది. కానీ ఆకర్షణ మమకారము వాళ్ళ వెనుక పెట్టుకోవటం అది వేరే అయిపోతుంది మళ్ళీ. ट्रस्टी होकर धन कमाना अलग चीज है, लगाव से कमाना मोह से कमाना अलग चीज है. నిమిత్త మాత్రంగా ట్రస్టీగా ఉండి ధనం సంపాదించడం, మన పొట్ట పోషణ మిగిలింది బాబా సేవ చేయాలి, ట్రస్టీగా ఉన్నన్ని రోజుల్లో ట్రస్టీగా నేను దీన్ని సంపాదించాలి అని సంపాదించడం అది వేరు. ఆకర్షణతో మోహ మమకారాలతో డబ్బు సంపాదించడం అది మళ్ళీ వేరే అయిపోతుంది.
కోరిక కింద వెళ్ళిపోతుంది. नष्ट मोह ट्रस्टी की निशानी दुख और अशांति का नाम निशान ना हो. అయితే సంబంధికుల మధ్య ఉంటూ ట్రస్టీగా ఉంటున్నామా, ధనం సంపాదిస్తూ ట్రస్టీగా ఉన్నానా, నేను నష్టమోహ ట్రస్టీగా ఉంటున్నానా లేదా నేను మనకి ఎలా తెలుస్తుంది? నష్టమోహ ట్రస్టీ అంటే వాళ్ళ చిహ్నాలు ఏముంటాయంటే దుఃఖము అశాంతి యొక్క నామరూపాలు వాళ్ళకు ఉండవు వాళ్ళ జీవితంలో. కబ్బి కమానే మీద ధన్ నీచే ऊपर हो जाए అంటే ఎప్పుడైనా డబ్బు సంపాదించడంలో హెచ్చు తగ్గులు అయిపోయినా కూడా ధనం యొక్క విషయంలో దుఃఖం అశాంతి తగలు వాళ్ళ మనసు नष्टमोह ट्रस्टीగా ఉంటాయి. वह संबंध निभाने में कोई बीमार हो जाए तो भी दुख की लहर ना आए. లేదా సంబంధాల విషయంలో నష్టమోహ అంటే సంబంధాలు నిభాయించడంలో మన సంబంధికులు ఎవరైనా రోగగ్రస్తులైపోతే కూడా దుఃఖం యొక్క అల మన మనసుకు తగలదు. ప్రయత్నిస్తాం, సేవ చేస్తాం, సహయోగం ఇస్తాం, కానీ దుఃఖం ఏడ్చేసి దుఃఖాలు వస్తే లాభం ఏంటి? వాళ్ళకి ఏం చేయాలో ఏం అందించాలో అందిస్తాం, సేవ చేస్తాం. మన మనసు మాత్రం దుఃఖం అశాంతి నుండి అతీతంగా ఉంటుంది. సంబంధికుల మధ్య నష్టమోహ ట్రస్టీ అంటే ఇది. సదా బేఫికర్ బాదుషా కాబట్టి సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు నష్టమోహ ట్రస్టీ అంటే. స్లోగన్ रहीम दिल उसे कहा जाता जो निर्बल को हिम्मत और बल देता रहे. ఎవరైతే నిర్బలంగా ఉండే వారికి సాహసం మరియు బలం ఇస్తూ ఉంటారో వారినే దయాహృదయులు అని చెప్తారు. ఎవరైతే నిర్బలంగా ఉండే వాళ్ళకి సాహసం మరియు బలం ఇస్తూ ఉంటారో వారినే దయాహృదయులు అని చెప్తారు. ఈరోజు బాబా ఏం చెప్పారు రిపీట్ చేసుకోండి మళ్ళీ మీరు. టైం అయింది కదా విస్తారం చేయడానికి. అయినా ఒక మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. బాబా ఇచ్చే శిక్షణలు ధారణ చేసుకుని గుణవంతులుగా తయారవ్వాలి అంటే పుష్పాలుగా తయారవ్వాలి. జ్ఞానం యొక్క ప్రకాశం దొరికింది కాబట్టి సదా హర్షితంగా ఉండాలి గృహస్థంలో ఉంటూ కూడా. ఇంకా ఇక్కడ ఉండే గుహ్యమైన రమణీకమైన విషయాలు ఏంటంటే ఇన్నాళ్ళు దేవతలకి అలంకారాలు ఉండేవనుకున్నాం కానీ ఇప్పుడు మనకు అర్థమైంది జ్ఞానం యొక్క శంకు మనమే వింటున్నాము, వాయించాలి, వినిపించాలి. త్రినేత్రులు మూడో నేత్రం మనదే, త్రికాలదర్శి త్రిశూలం మనదే, అలాగే ఇంకా ఏంటి మురళి మనమే వింటున్నాం, వినిపిస్తున్నాము. ఇవన్నీ గుహ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. మనుషులకైతే అర్థం కానివి. ఇంకా ఏం చెప్తున్నారు? పండాయి అనేక మందికి మార్గం చూపించాలి. నాకు అర్థం అవుతుంది కానీ నేను ఎవరికి చెప్పలేకపోతున్నానంటే అది రైట్ కాదు, మీకు అర్థం కానట్టే అన్నాను. నోరు తెరిచే ప్రయత్నం చెయ్యాలి, ఇతరుని తమ సమానంగా తయారు చేయాలి. ఈ జ్ఞానం కరెక్ట్గా అర్థమై నడవాలన్నా విశాల బుద్ధి ఉండాలి, గంభీరత ఉండాలి, కరెక్ట్ పాయింట్ని పట్టుకుని దాని మీద నడవాలి కదా మనం. కరెక్ట్ భావాన్ని పట్టుకుని దానికి గంభీరత ఉండాలి, విశాల బుద్ధి ఉండాలి, సదా హర్షితముఖిగా ఉండాలి. ఇంకా ధనం సంపాదిస్తూ కూడా ధనం విషయంలో అప్డౌన్ అయినా దుఃఖము అశాంతి చింత మనకు రాకుండా ఉంది అంటే మనం ట్రస్టీగా ఉన్నాము, నష్టముగా ఉన్నాము. సంబంధికులందరి మధ్య సంబంధాలు నిభాయిస్తూ కూడా ఎవరికి కష్టం వచ్చినా మనం దుఃఖి అయిపోవటం లేదు అంటే నిశ్చింతగా ఉన్నాము అంటే అది ట్రస్టీ నష్టముగా ఉన్నట్టు. అంటే మనం పట్టించుకోవడం మానేసి మనం నాకేం దుఃఖం లేదు అన్నాం కదా, పట్టించుకుంటాము అన్నీ చేస్తాం కానీ దుఃఖి అయిపోయాం, మనం టెన్షన్లోకి రామన్నమాట. ఆ స్థితిని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను బాబా. నష్టమోహ ట్రస్టీ భవ. బలం లేని వాళ్ళకి బలం ఇవ్వాలి, సాహసం ఇవ్వాలి, మనోధైర్యం కలిగించి ముందుకి మనం నడిపించాలి. ఇదే దయాహృదయులు కావటము అంటారు. అచ్చా, ఓం శాంతి.
शिव है